అదేంటమ్మా, నువ్వేం చేశావు? వాళ్ళ దృష్టిలో నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లనే అంతా జరిగింది. ఆ రుక్మిణినే మీ నాన్నగారు పెళ్లి చేసుకోవాలి, ఆ రుక్మిణి వాళ్ళ అన్నయ్యనే మీ అత్తయ్య పెళ్లి చేసుకోవాలి, అలా కుండ మార్పిడి పెళ్లి కుదుర్చుకున్నారు. కానీ అప్పటికే మీ నాన్న నేను ప్రేమలో ఉన్నాము. ఇంట్లో మీ నాన్న మా ప్రేమ గురించి చెప్పలేక నన్ను వదిలేసి ఆ పెళ్లి చేసుకోలేక సతమతమవుతూ ఒకరోజు మేమిద్దరం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాము. అది తెలిసి మీ అత్తయ్య పెళ్లి ఆగిపోయింది. రుక్మిణి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఊర్లో అవమానాల వలన మనం ఊరు వదిలి సిటీకి వెళ్లాల్సి వచ్చింది. రేవిహారి, ఒక రకంగా మన వలన ఆమెకు అన్యాయం జరిగి ఉండొచ్చురా. కానీ ఆ అన్యాయానికి రుణం తీర్చుకునే టైం వచ్చింది. నువ్వు వెళ్ళి రుక్మిణి కూతురు కావేరిని తీసుకొని రావాలి. అమ్మా, నేను ఖచ్చితంగా కావేరిని తీసుకొస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఆ రుక్మిణి పక్కన మా అక్క వదిన ఉన్నారు. వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి? ఎవరిది కొత్త నంబర్? హలో హలో హలో, వినిపడ్డం లేదు, మాట్లాడరేంటి? హలో, ఇక్కడ సిగ్నల్ లేదనుకుంటాను. రుక్మిణి, ఒక్క నిమిషం, నా ఫోన్ రింగ్ అవుతోంది. అలాగే. నువ్వు ఆ రోజు యమునని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నీతో పెళ్లి రద్దు అవ్వగానే నిన్ను ప్రతి క్షణం ప్రతిరోజు తిట్టుకున్నాను. నీకు చాలా శాపనార్థాలు పెట్టాను. నువ్వు నాశనమైపోవాలని కోరుకున్నాను. ఆ రోజు అలా తిట్టుకున్న నేను ఈరోజు నీ ఇంటికొచ్చి నీ కొడుకుని, నా కూతుర్ని కాపాడమని అర్థిస్తున్నాను. నీకులాగే నీ కొడుకు కూడా చాలా మంచివాడు. నా బాధ వినగానే నా కూతుర్ని కాపాడడానికి వెళ్ళాడు. నీ వల్ల నా జీవితం నాశనమైపోతుందనుకుంటే నీ కొడుకు వలన నా కూతురు జీవితం బాగుపడుతుంది. అయ్యగారు, మీ టెన్షన్ చూస్తుంటే ఎక్కడ టెన్షన్ తో మీకు గుండెపోటు వచ్చి పోతారేమోనని నాకు టెన్షన్ గా ఉందండి. ఆ రుక్మిణి దొరికే వరకు నాకు టెన్షన్ తగ్గదరా. అయ్యా, మనోళ్ళు వచ్చారు. రండి. ఎరా, ఆ రుక్మిణి దొరికేసిందా?
రుక్మిణిని బంధించారా? ఎక్కడ బంధించారు? ఎక్కడుందిరా? ఎక్కడరా? చెప్పండి రా. ఏంట్రా సమాధానం చెప్పకుండా అలా తలలు దించుకున్నారు? ఈ చచ్చదవలు ఆ రుక్మిణిని పట్టుకోలేకపోయారా? మేపుతున్నాను కదరా, మీరు చెప్పి నేనిచ్చి మేపుతుంటే పోతులు మేపారు కదరా. కానీ మీరు అయ్యా మా ప్రయత్నం మేము చేసామయ్యా, కానీ దొరకలేదయ్యా. పంది కుక్కల్లా మేపారు కదరా మిమ్మల్ని. మీకంటే 4 కుక్కల్ని పెంచుకున్న విశ్వాసంగా పడుండేవి. పండి పండ్రా, పండి పండ్రా, పండి పండ్రా. ఏతవల్లారా, చచ్చేదవల్లారా. చెప్పు చెల్లెమ్మా, ఆ రుక్మిణి జాడేమన్నా తెలిసిందా? తెలిసింది. ఎక్కడుంది? మా ఇంట్లో. మీ ఇంట్లోనా? మీ ఇంట్లో రుక్మిణి ఉండడం ఏంటమ్మా? అది సిటీలో తిరిగి తిరిగి మా కొంపకే వచ్చింది. దాని కాళ్ళు చేతులు విరిచి నా దగ్గరికి పార్సల్ చేయక ఇంట్లో ఎలా పెట్టుకున్నావమ్మా? నేను దాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటాను? నేను లేని టైం చూసి అది ఇంట్లోకి వచ్చేసింది. మా వదిన, మా అక్క దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. దాన్ని ఇప్పుడు నేనేమీ చెయ్యలేను.